అందరికీ నమస్తే. విజన్ ఇండు ఫౌండేషన్‌కి స్వాగతం. ఇవాళ రేపు మానవత్వాలు లేకుండా పోయినాయండి. విలువలు లేకుండా పోయినాయి. అసలు చాలా ఘోరంగుంది. ఎందుకనంటే కోడలను కోడలు అత్తగారిని, మామగారిని రోడ్డు మీదకి గెంటేశారు. గెంటేస్తే వాళ్ళు పాపం రోడ్డు మీద ఉంటే, వాళ్ళు పొద్దున్నుంచి తిండి కూడా లేకుండా ఉన్నారు పాపం వాళ్ళు. అత్తగారేమో టోటల్ బెడ్ రెస్టెడ్. డైపర్‌లు మారుస్తున్నారు ఆమెకి. అట్లాంటి ఆమె రోడ్డు మీద ఉన్నదామె. అలాంటి ఆమెని మన బాలాజీనగర్, జవహర్‌నగర్ పోలీసోళ్ళు మన ఆశ్రమానికి ఈరోజు తీసుకురావడం జరిగింది. నేను ఆశ్రమంలో లేను. ఆ వీడియో తీసి నాకు పంపించడం జరిగింది. నేను ఈ విషయంలో వాయిస్ అరిస్తున్నాను. దయచేసి మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను. మన విజన్ ఇండియా ఫౌండేషన్ ఉంది. మీరు దయచేసి ఇలా రోడ్డు మీద వదిలేయద్దండి వాళ్ళకి. వదిలేయడం వల్ల పాపం వాళ్ళు చాలా ఘోరంగా ఉన్నారు పరిస్థితి. వాళ్ళు పొద్దునుంచి కూడా తిండి లేకుండా చాలా, చాలా బాధగా ఉన్నారు. కానీ ఇలాంటి పాపం పనులు ఎవరు చేయొద్దు. ఎందుకంటే ఈరోజు మీరు మీ అత్తగారిని, మామగారిని బయటికి గెంటేస్తే రేపొద్దున్న మీ పిల్లలు మిమ్మల్ని కూడా గెంటేయడం జరుగుతదండి. ఇలాంటి పని చేయొద్దు. దయచేసి మీరందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళ పిల్లలకి తెలియాల. తెలిసేదాకా ఎందుకంటే ఇలా చేస్తే రోడ్డు మీద జరిగితే ఇలాంటి అనాథాశ్రులు ఉన్నారని అందరికి తెలియాల. దయచేసి ఇలాంటి కార్యక్రమాలు ఎవరు చేయొద్దు. ఎందుకంటే అత్తగారిని, మామగారిని బయటికి గెంటడం తప్పు. పాపం ఆ ఏజ్‌లో ఎక్కడికి పోతారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళని మన జవహర్‌నగర్ పోలీసోళ్ళు తీసుకొచ్చి మన హాస్టల్‌లో పెట్టడం జరిగింది. దయచేసి మీరందరూ కూడా మన వీడియోని చూసి ప్లీజ్ ఎన్నో వీడియోలు చూస్తున్నారు. ఇలాంటి వీడియోని చూసి కొంచెం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే మన విజన్ ఇండియా ఫౌండేషన్‌కి అలాంటి పెద్దవాళ్ళు మీలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళ ద్వారా ఆశ్రమానికి దారి తెలుస్తది. నేను ఇలాంటి వాళ్ళని ఆదరించడానికి ఎంతమంది నుంచైనా ఆదరించడానికి మేము మన విజన్ ఇండియా ఫౌండేషన్ రెడీగా ఉంది. దయచేసి ఈ వీడియోని చూసి కొంచెం లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ నమస్తే. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు.